నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఫస్ట్ టైం డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ యూనిట్లో క్లారెట్స్ ఈక్వేషన్ మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్లారెట్స్ ఈక్వేషన్ క్లారెట్స్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ y is equals to xc plus f of c ఈ రూపంలో ఉండాలి. y ఈక్వల్ టు xc plus f of c ఆ రూపంలో మనం మార్చుకున్నాం. xp plus f of p ఈ రూపంలో తెచ్చుకోవాలి. ఈ రూపంలో ఉంటే దాన్ని క్లారెట్స్ ఈక్వేషన్ ఉంటాం. అంటే y is equals to xp plus మొత్తం కాన్స్టెంట్ ఈ x రేంజ్ ఉండాలి ఇక్కడ. అలా ఉంటే ఆ ఫామ్ని క్లారెట్స్ ఈక్వేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ దీన్ని సమ్ ఎలా ఇస్తారంటే 5 మార్క్స్కి ఇవ్వచ్చు, 10 మార్క్స్కి ఇవ్వచ్చు. ముందు 5 మార్క్స్ అని చూద్దాము. సో డెఫినేషన్ అడుగుతారు. వాట్ ఈస్ క్లారెట్స్ ఈక్వేషన్ అడుగుతారు. అప్పుడు ద ఈక్వేషన్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ y is equals to xp plus f of p ఇస్ కాల్డ్ క్లారెట్స్ ఈక్వేషన్ అని చెప్పాలి. దీనికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే p బదులు c పెట్టాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. సో y ఈక్వల్ టు xc ప్లస్ f of c ఈజ్ జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓ సమ్ చేద్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సాల్వ్ ఎగ్జాంపుల్ 1. సాల్వ్ y minus xp into p minus 1 is equals to p. ఇది మనం సాల్వ్ చేయాలి. 5 మార్క్స్ అనేది. సో ఏమి ఇచ్చారు, y minus xp into p minus 1 equal to p. ముందు మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా, y minus xp into p minus 1 is equals to p. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ముందు దీన్ని క్లారెట్స్ ఫామ్లో రాసుకోవాలి. ఎలాగంటే y మైనస్ xp ఈజ్ ఈక్వల్స్ టు p మైనస్ 1 మల్టిప్లై చేస్తుంది కదా, తర్వాత డివైడ్ చేస్తుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, p బై p మైనస్ 1 అని రాయొచ్చు. ఈ xp మైనస్ కదా అవతల ప్లస్ అవుతుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, y ఈజ్ ఈక్వల్స్ టు xp ప్లస్ p బై p మైనస్ 1. చూసారు ఇక్కడ xp ప్లస్ ఇదంతా pలో ఉంది, అంటే f ఆఫ్ p అనుకోవచ్చు దీన్ని. అంటే ఏ రూపంలో ఉంది, y ఈజ్ ఈక్వల్స్ టు xp ప్లస్ f of p ఫామ్లో ఉంది. సో ఇది ఏంటవుతుంది, దిస్ ఈజ్ క్లారెట్స్ ఈక్వేషన్. సో ఇది క్లారెట్స్ ఈక్వేషన్ అనమాట. ఆ ముందు ఇచ్చిన ఈక్వేషన్ని క్లారెట్స్ ఫామ్లో మార్చుకోవాలి. సో అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఈక్వేషన్ ఏమవుతుంది, p బదులు c రాయాలి. y ఈజ్ ఈక్వల్స్ టు xc ప్లస్ f ఆఫ్ c. అంటే ఏమవుతుంది ఆ సొల్యూషన్, y ఈజ్ ఈక్వల్స్ టు xc ప్లస్ f ఆఫ్ c. f ఆఫ్ p అంటే p బై p మైనస్ 1, f ఆఫ్ c అంటే c బై c మైనస్ 1 అదనమాట. అర్థమైందా. సో y ఈజ్ ఈక్వల్స్ టు xc ప్లస్ c బై c మైనస్ 1. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్. అంతే 5 మార్క్స్కి. సో ముందు ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోవాలి, దీన్ని క్లారెట్స్ ఫామ్లో మార్చుకోవాలి. ఎలాగా, p మైనస్ 1 అంటే బయటికి వెళ్ళిపోవాలి, p బై p మైనస్ 1. సో y ఈక్వల్ టు xp, y మైనస్ xp ఈక్వల్ టు p బై p మైనస్ 1. xp అంటే పట్టుకెళ్ళాలి. సో ఏ రూపంలో ఉంది, y ఈక్వల్ టు xp ప్లస్ f ఆఫ్ p రూపంలో ఉంది. సో దిస్ ఈజ్ క్లారెట్స్ ఈక్వేషన్. సో జనరల్ సొల్యూషన్ p బదులు c రాయాలి. అర్థమైందా. ఇది ఫస్ట్ సమ్ సింపుల్ 5 మార్క్స్ అనేది. డెఫినేషన్ ఒకసారి డిఫైన్ క్లారెట్స్ ఈక్వేషన్ అడుగుతారు. ఈ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటే ఆ ఈక్వేషన్ క్లారెట్స్ ఈక్వేషన్ అంటాం. దీని జనరల్ సొల్యూషన్ p బదులు c రాయాలన్నమాట. అర్థమైందా. చూడండి సార్. నెక్స్ట్ ఇది 5 మార్క్స్ సమ్ము. ఇప్పుడు 10 మార్క్స్ సమ్ చేద్దాము. నెక్స్ట్ 10 మార్క్స్ సమ్ము. ఎగ్జాంపుల్ సాల్వ్ py ప్లస్ x ఇంటూ px మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2p. చూడండి ఇది. సో ఏమి ఇచ్చారు, py ప్లస్ x ఇంటూ px మైనస్ y ఈక్వల్ టు 2p సొల్యూషన్.
గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా py ప్లస్ x ఇంటూ px మైనస్ y ఇజ్ ఈక్వల్స్ టు 2b. మనం ఇందాక సమయంలో డైరెక్ట్గా క్లారెన్స్ ఫామ్లో రాయగలిగాం. దీన్ని ఎవరు డైరెక్ట్గా మనం రాయలేము. ఎందుకంటే చూడండి py ఇంటూ py p స్క్వేర్ వస్తుంది, ఈ xy విడదు. సో ఎఫ్ ఆఫ్ బి రూపంలో మనం రాయలేము. అందువల్ల దీన్ని మనం మార్చేయాలి, సొల్యూషన్ దీనికి ప్రాసెస్ మార్చేయాలి. ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఎలాగంటే మనం ఏం చేయాలంటే పుట్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ రాయాలి. ఎక్స్ స్క్వేర్ బదులు క్యాపిటల్ ఎక్స్ రాయాలి, వై స్క్వేర్ బదులు క్యాపిటల్ వై రాయాలి. అప్పుడు 2x dx బదులు dx రాయాలి, 2y dy బదులు dy రాయాలి. అప్పుడు dy బై dx d ఇంటూ క్యాపిటల్ వై అన్నమాట. dy బై dx కూడా ఏమవుతుంది 2y dy బై 2x dx అవునమ్మా. dy బై dxని క్యాపిటల్ పి అన్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది 2 క్యాన్సిల్ అయిపోతుందా, దట్ ఈక్వల్ టు y బై ఎక్స్ ఇంటూ dy బై dx స్మాల్ పి అన్నారు. స్మాల్ పి క్యాపిటల్ పి, అది డిఫరెన్స్ అన్నమాట, వేరియేషన్. ఇవన్నీ స్మాల్ పీలు. మనం వీటిని అన్ని క్యాప్స్లోకి మార్చేసుకోవాలి. క్యాపిటల్ ఎక్స్లోకి క్యాపిటల్ వైలోకి మార్చుకుంటే అప్పుడు మనం క్లారెన్స్ ఈక్వేషన్లో మార్చగలం. సో సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలి, స్మాల్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అనుకోవాలి, స్మాల్ వై స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ వై అనుకోవాలి. డిఫరెన్షియేట్ చేయాలి. 2x dx ఈక్వల్ టు dx, 2y dy ఈక్వల్ టు dy. ఇప్పుడు మనం dy బై dx చేయాలి, దాన్ని క్యాపిటల్ పి అనాలి. సో dy బై dx, dy అంటే ఎంతమ్మా 2y dy బై dx అంటే 2x dx, 2 క్యాన్సిల్ అయిపోతే y బై x ఇంటూ స్మాల్ పి. దీని నుంచి స్మాల్ పి ఎంత అవుతుంది, స్మాల్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇక్కడ తీసుకొచ్చాను ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి. అలా మనం అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి తీసుకొని, అర్థమైందా? సో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇక్కడ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 ఇంప్లై సబ్స్టిట్యూట్ అబౌవ్ వాల్యూస్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాళ్ళు క్యాపిటల్ ఎక్స్ రాయాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ లేదు కదా, అందాక రాయక్కర్లేదు. వై స్క్వేర్ వాళ్ళు వై రాయాలి, వై స్క్వేర్ కూడా రాయక్కర్లేదు కదా, అందాక రాయదు లేదు కాబట్టి. స్మాల్ పీలు ఉన్నాయి ఇక్కడ, స్మాల్ పీ బదులు ఏం రాయాలి ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి రాయాలి. అది రాద్దాము. సో ఏమవుతుంది 1 ఎంప్లాయీస్. చూడండి ఇక్కడ స్మాల్ పి అంటే ఏం రాయాలి ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి ఇంటూ వై, అర్థమవుతుందమ్మా, ప్లస్ ఎక్స్ ఇంటూ స్మాల్ పి అంటే మళ్ళీ ఏం రాయాలి ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి ఇంటూ స్మాల్ ఎక్స్, అంతే కదా ఉంది, మైనస్ వై ఇజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ స్మాల్ పి అంటే ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్ పి, ఇలా రాయాలి. అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ వై క్యాన్సిల్ అయిపోతాయా? సో ఇప్పుడు ఏమొస్తుంది ఎక్స్ ఇంటూ క్యాపిటల్ పి, ఇవన్నీ క్యాన్సిల్ ఇంకా, ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై వై ఇంటూ క్యాపిటల్ పి మైనస్ వై ఇజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ బై వై ఇంటూ పి. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఈ రెండింటిలో ఏ కామన్ తీయచ్చు, ఎక్స్ కామన్ తీయచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది పి ప్లస్ 1 వస్తుంది, పి ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు, ఇక్కడ ఎల్సిఎం వాయించాలి. ఎల్సిఎం అంటే స్మాల్ బై ఎల్సిఎం, అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ పి మైనస్ వై స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ బై వై ఇంటూ క్యాపిటల్. చూడండి రెండు వైపులా స్మాల్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి, స్మాల్ వై క్యాన్సిల్ అయిపోతాయి, అవునా? సో ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ పి ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వల్ల ఏం సబ్స్టిట్యూట్ చేయాలి క్యాపిటల్ ఎక్స్ కదా. సో క్యాపిటల్ ఎక్స్ పి క్యాపిటల్ పి మైనస్ వై స్క్వేర్ వల్ల ఏం రాయాలి క్యాపిటల్ వై ఇజ్ ఈక్వల్స్ ఇక్కడ ఏం మిగిలింది కదా 2p మిగిలింది. నేను దీన్ని ఏమైనా రాయొచ్చు పి ప్లస్ అని మల్టిప్లై చేస్తుంది, అటే తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏమొస్తుంది ఎక్స్పి మైనస్ వై ఈక్వల్ టు 2p బై పి ప్లస్ 1. దీని నుంచి వై టేబుల్ని ఎక్స్ బై టేబుల్ తీసుకెళ్ళండి, అప్పుడు ఏమొస్తుంది, లేదా వై టేబుల్కి 2p బై 2p ప్లస్ ఐ టేబుల్ తీసుకురండి, అప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది ఎక్స్పి మైనస్ 2p బై పి ప్లస్ 1. చూసారు ఇది రూపంలో ఉంది. దీని ఇంకా ఎలా రాయొచ్చు అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పి మైనస్ తీసి ప్లస్ రాదు, మైనస్ రావాలి రాదు, మైనస్ 2p బై పి ప్లస్ 1. చూసారు ఇది ఏమవుతుంది, ఇది క్లారెన్స్ ఈక్వేషన్. చూసారా వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పి ప్లస్ ఎఫ్ ఆఫ్ పి, ఇదంతా పీలోకి వచ్చింది, ఎక్స్ ఇంటూ పీ రూపంలో ఉంది. సో దిస్ ఈజ్ క్లారెన్స్ ఈక్వేషన్. అలా మనం ఇచ్చిన ఈక్వేషన్ని డైరెక్ట్గా క్లారెన్స్ ఈక్వేషన్లో రాయలేనప్పుడు మనం సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. ఎలాగమ్మా స్మాల్ ఎక్స్ స్క్వేర్ బదులు క్యాపిటల్ ఎక్స్ రాయాలి,
వై స్క్వేర్ బదులు క్యాపిటల్ వై రాయాలి. డెరివేటివ్ చేయాలి. 2x dx ఈక్వల్ టు dx, 2y dy ఈక్వల్ టు dy. అప్పుడు క్యాపిటల్ P అంటే dy బై dx చేయాలి. dy అంటే ఎంతమా 2y dy బై dx అంటే 2x dx ఈక్వల్ టు y బై x ఇంటూ p. 2 క్యాన్సిల్ కదా. dy బై dx అంటే స్మాల్ p, దీని నుంచి స్మాల్ p వాల్యూ x బై y ఇంటూ క్యాపిటల్ P. అది తీసుకెళ్ళి ఇక్కడ రాసింది. సో ఇక్కడ జాగ్రత్త సబ్స్టిట్యూట్ చేయాలి. స్మాల్ p, ఇవన్నీ స్మాల్ p అనమాట, ఇవన్నీ స్మాల్ p. సో స్మాల్ p వల్ల ఏం రాయాలి, x బై y ఇంటూ క్యాపిటల్ P. ఇగో x బై y ఇంటూ క్యాపిటల్ P ఇంటూ y ఉంది కదా, y రాస్తాం ప్లస్ x ఇంటూ స్మాల్ p అంటే మళ్ళీ x బై y ఇంటూ క్యాపిటల్ P ఇంటూ x మైనస్ y ఈక్వల్ టు 2 ఇంటూ స్మాల్ p అంటే x బై y ఇంటూ క్యాపిటల్. సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది, y ఈజ్ ఈక్వల్స్ టు xp ప్లస్ మైనస్ 2p బై p ప్లస్ 1. ఇదే రూపంలో ఉంది, y ఈక్వల్ టు xp ప్లస్ f ఆఫ్ p. దిస్ ఈజ్ క్లారెట్స్ ఈక్వేషన్. దీని జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, ఈ బదులు సి రాయడమే అంతే. అర్థమైందా? సెకండ్ గా చూడండి, ఇంకా ఉంది చేద్దాం. సో ఈ మోడల్ ఎక్కువ అడుగుతుంటారు, మీరు ఎప్పుడైనా మోడల్ ప్రిపేర్ అవ్వాలి, సమ్ కాదు. సో ఇలా సబ్స్టిట్యూషన్ చేయడానికి రావాలి, ఓకేనా. మనం డైరెక్ట్గా క్లారెట్స్ ఫామ్లో మనం రాయలేనప్పుడు ఇలా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు ఇదే రూపంలో ఉంది. దిస్ ఈజ్ క్లారెట్స్ ఈక్వేషన్, దిస్ ఈజ్ క్లారెట్స్ ఈక్వేషన్, క్లారెట్స్ ఈక్వేషన్. therefore జనరల్ సొల్యూషన్ ఏమవుతున్నప్పుడు, జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్స్ టు capital Y is equals to capital X into capital C plus f of C. Okay. So what is capital Y is equals to capital X into capital C into f of C and the minus 2C by C plus 1. This is general solution. మళ్ళీ capital Y అంటే ఏమనుకున్నాం, x స్క్వేర్ కదా, అది మళ్ళీ మామూలు రాసేయాలి. సో y స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ C ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2C by C plus 1. This is required solution. This is required solution. ఇది 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్ సమ్. నెక్స్ట్ సమ్ రైట్. సాల్వ్ ఎగ్జాంపుల్ 3. సాల్వ్ x స్క్వేర్ ఇంటూ y మైనస్ px is equals to p స్క్వేర్ ఇంటూ y. చూడండి, సో ఇక్కడ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ పిఎక్స్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఇంటూ వై. ఓకేనా. దీన్ని కూడా మనం డైరెక్ట్గా క్లారెట్స్ ఫామ్లోకి రాయాలి, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్. మనం క్లారెట్స్ ఫామ్ ఏంటి, వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పీ ప్లస్ ఎఫ్ ఆఫ్ పీ రూపంలో ఉండాలి. సో మన ఇక్కడ వేరియబుల్ మనం విడదీయలేం, కాబట్టి ఇది మన సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. దీన్ని మున్సం చేసినట్టు సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, పుట్
ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ రాయాలి, వై స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ వై రాయాలి. డెరివేటివ్ చేస్తే 2x dx ఈక్వల్ టు dx, 2y dy ఈక్వల్ టు dy అలా రాయాలి. దీని నుంచి క్యాపిటల్ పి ఏమవుతుంది, క్యాపిటల్ పి అంటే డి ఇంటూ dy బై dx క్యాపిటల్ అనమాట. dy అంటే ఎంతమా 2y dy బై dx అంటే 2x dx, 2 క్యాన్సిల్ అంటే ఏమవుతుంది y బై x ఇంటూ స్మాల్ పి. అలా దీని నుంచి స్మాల్ పి వాల్యూ ఎంత, ఇది ఎదురు తీసుకొచ్చేయాలి x బై y ఇంటూ క్యాపిటల్ పి. సో స్మాల్ పి ఈక్వల్ టు x బై y ఇంటూ క్యాపిటల్ పి వస్తుంది. సో అర్థమైంది ఎలాగాను తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ చేసి. సో 1 implies x స్క్వేర్ బదులు ఏం రాయాలి క్యాపిటల్ x ఇంటూ అంటే సబ్స్టిట్యూట్ అబౌవ్ వాల్యూస్ ఇన్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏమవుతుంది క్యాపిటల్ x ఇంటూ y అంటే y అంటే సబ్స్టిట్యూట్ ఏం లేదు కూడా y స్మాల్ y మైనస్ స్మాల్ p అంటే ఏం రాయాలి x బై y ఇంటూ క్యాపిటల్ P ఇంటూ x, p ఇంటూ x ఉంది కదా ఇంటూ స్మాల్ x ఈక్వల్ టు p స్క్వేర్ అంటే pని స్క్వేర్ చేయాలి అంటే ఏమొస్తుంది x స్క్వేర్ బై y స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ P స్క్వేర్ అవునమ్మా ఇంటూ y. సో దట్ ఇంప్లైస్ క్యాపిటల్ x ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది స్మాల్ బై ఎల్సిఎం, అప్పుడు ఏమవుతుంది y స్క్వేర్ మైనస్ x ఇంటూ x స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ P ఇజ్ ఈక్వల్స్ టు ఒక y క్యాన్సిల్ అయిపోతాయి, ఈ y కూడా క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం x స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు నెక్స్ట్ రాద్దాం x స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ P స్క్వేర్ బై y క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు ఏమొస్తుందమ్మా క్యాపిటల్ x ఇంటూ y స్క్వేర్ బదులు క్యాపిటల్ y, x స్క్వేర్ బదులు క్యాపిటల్ x P ఇజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ x P స్క్వేర్. అలా మనం అన్నింటినీ క్యాపిటల్ లెటర్స్ మార్చేసుకోవాలి. సో x క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు ఏమవుతుంది y మైనస్ xp ఈక్వల్ టు p స్క్వేర్, ఇంకా రాయొచ్చు y ఈజ్ ఈక్వల్స్ టు xp ప్లస్ p స్క్వేర్. ఏదో ఒకటి వస్తుంది y ఈక్వల్ టు xp ప్లస్ f ఆఫ్ p. దిస్ ఈజ్ క్లారెట్స్ ఈక్వేషన్. సో ఇది క్లారెట్స్ ఈక్వేషన్. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఏముంది, జనరల్ సొల్యూషన్ ఈజ్ y is equals to xc plus f of c. సో ఏమవుతుంది y is equals to x into c బదులు p బదులు c రాసండి xc plus c స్క్వేర్, f of c c స్క్వేర్. సో y బదులు y స్క్వేర్, సో y స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ c ప్లస్ c స్క్వేర్. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. అలా చేయాలి. డైరెక్ట్గా మనం క్లారెట్స్ ఫామ్లో రాయలేనప్పుడు ఇలా మనం సబ్స్టిట్యూషన్ తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి సబ్స్టిట్యూషన్ వాళ్ళే ఇస్తారు, ఏం తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకోమన్నవి తీసుకోవాలన్నమాట.